जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి గాంధీనగర్ కుల పక్షాన ఈరోజు అంబేద్కర్ జయంతిని మనం జరుపుకుంటాము. వారి విగ్రహాలను వాడవాడలో ఏర్పాటు చేసుకొని మనం పూజించుకుంటున్నాం. ఇప్పుడే కోవలపేటలో నూతన విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ అన్ని జిల్లా బాబులతో కలిసి కొంతసేపు అంబేద్కర్ ఆశయాలు ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నాం. వారి ఆహ్లాదకరంగా ఆనందోత్సవాలు జరుపుకుంటే పండుగ వాతావరణంలో ఆ ఉత్సవంలో మనం పాల్గొనే అవకాశం ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు ఇక్కడ ఆహ్వానించి సహభక్తి భోజనంలో మీతో పాటు భోజనం చేసే అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. సందర్భంలో మాట్లాడుతాం. ఏది ఎన్నున్నా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్య రావాలని చెప్పి భారతదేశంలోనే అత్యధిక గురుకుల పాఠశాలలు, కళాశాలలు, దాంతో పాటు న్యాయ కళాశాలలు కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా పెన్షన్ వ్యక్తులు కావచ్చు, మన ప్రాంతంలోని వైద్యశాలను అభివృద్ధి చేయడం, విద్యతోటే అన్ని వస్తాయని చెప్పి వికాసం చెప్పి ఆలోచన చేసి స్కూళ్ళని ఇంగ్లీష్ మీడియం చేసి తొడు బియ్యం పెట్టే మన బీద పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెట్టిస్తున్న మహనీయుడు కేసీఆర్ గారు చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. దళితులలో చాలా బీదవాళ్ళు ఉంటారు. పెళ్లి చేసుకుంటే ఒక 10,000 ఏమంటే ఒక్క సూపులు చూసే కాలం ఇంత దగ్గర అయితే లేక కొంత ముందు కూడా. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మొట్టమొదటిగా కళ్యాణానికి ఇచ్చింది దళితులకి అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. కరెంటు విషయంలో కూడా 50 యూనిట్ల నుంచి 100 యూనిట్లు చేశారు. అంటే ఈ రకంగా ఇటు పెళ్లి కావచ్చు, పురుడు కావచ్చు, ఆ తర్వాత పాప చదువుతుంటే స్కూల్లో సన్నబియ్యం పెట్టి ఇంగ్లీష్ మీడియం కావచ్చు, మళ్ళీ గర్భవతి అయితే కావచ్చు, అన్ని వర్గాలు వృద్ధులైతే మళ్ళీ వృద్ధాప్య పింఛన్, నర్సింగ్ పింఛన్ లేకపోతే వితంతు పింఛన్, మొగడు పింఛన్ లేకపోతే ఇష్టం లేకపోతే ఒంటరి మహిళ పింఛన్, ఇవన్నీ కూడా భారతదేశంలో మొన్నటి వరకు అత్యధికంగా ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, ఈ ప్రభుత్వం ఇంకా బాగా చేస్తానని 4,000 ఇస్తాను, 10 నెలలకు 25,000 ఇస్తాను, ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీ ఇస్తాను, దళిత పిల్లలు 10 పాస్ అయితే 10,000 ఇస్తారు. చూడాలి రిజల్ట్ వస్తుంది తెలవాలి. 12 అయితే 15,000, డిగ్రీ అయితే 25,000, పీజీ అయితే 1,00,000, ఎంపీలు చేసిన వాళ్ళు మన కంట్రీ అందరూ ఎంపీలు అయితే 5 లక్షలు ఇస్తారు. చూద్దాం. కానీ ఇచ్చింది వాగ్దానం, పెళ్లి చేసుకుంటే తులం బంగారు. మనం మాత్రం మాట తీసుకెళ్ళి ఎన్నడూ కూడా మన మేనిఫెస్టోలో ఎప్పుడు కళ్యాణం చేసుకోవాలి. నేను నిలబడినప్పుడు చెప్పలేదు, రాయాలి. 50 ఇస్తే అందరూ ఆశ్చర్యపడరు, ఇదేంటి పెళ్లికి ఇచ్చిన. కానీ నేను గొడవ రాసి పుస్తకాలలో రాసి చూద్దాం ఏం ఇస్తారో. కానీ కేసీఆర్ గారు అంబేద్కర్ గారి కీర్తి దేశ విదేశాలలో పాకే విధంగా భారతరత్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని, ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పెట్టి సచివాలయానికి కూడా అంబేద్కర్ సచివాలయం పెట్టిన మహనీయుడు కేసీఆర్ గారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మార్గదర్శకపడతారు.